విచిత్రమైన విషయం ఏంటంటే పెట్టేదే ఉపవాస ప్రార్థనలో 3 పూట్ల భోజనాలు పెట్టేస్తున్నారు చాలా చోట్ల. పాస్టర్ గారు కూడా ఉపవాసం ఉంటుందా అంటే లేటెస్ట్ ట్రెండ్ వచ్చేసింది. సహవాస కోటాలని పెట్టుకోండి, ఉపవాసం తీసేద్దాం. సరే మంచిది. మీ ఉపవాస కోటాలా సహవాస కోటాలా? ఉపవాసాలు ఉన్నారా? ఉప్మా ఉపవాసమా? ఉదయాన్నే మీ పాస్టర్ గారిని అనుకోకుండా సెంటర్లో కలిసాం. సరే సార్ టిఫిన్ చేయండి అంటే కాదండి ఉపవాసం ఉన్నానండి అన్నాడు. చాలా సంతోషం. ప్రైజులో హల్లెలూయా. ఇక్కడ ఉన్నది పెద్దలా పిల్లలా? మీరంతా పెద్దలా పిల్లలా? బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. దయచేసి చూడండి. పవిత్రమైన బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 మాటలు చదువుదాం. సహోదరులరా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఈ యొక్క సంఘాన్ని మీరు దీవించండి. స్థానిక దైవజనులు సునీల్ రెడ్డి గారిని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసులను బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవా ఆరాధిస్తూ ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ బిడ్డలతో గత 2 దినాలుగా మీరు ఆయా రీతులుగా మాట్లాడుతూ వచ్చారు, అందును బట్టి వందనాలు. దేవ, ఈరోజు మరల తిరిగి ఆఖరి వర్తమానం మీరు ప్రభువా మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న విధానం కొరకు వందనాలు. మహిమ మీరే పొందండి. చేరిన దైవజనులు GDPPF దైవజనులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇక్కడ సంఘ విశ్వాసుల కొరకు వందనాలు. దూరము నుండి మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి పక్షంగా మీ ఆశీర్వాదాలు దండిగా మెండుగా కుమ్మరించి దీవించండి. మీ స్వరాన్ని మేము వినుటకు మీ కృప దయచేయండి. ఈ దాసునికి మీ మాటలు అందించండి. మీ వెలుగు మాతో ఉంచండి. సర్వశక్తి కలిగిన యేసయ్య ఘననామాలు అడుగుతూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు విశ్వాస జీవితం కలిగినటువంటి ఆత్మీయ బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఇంకా 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇప్పుడిప్పుడే దేవుని దగ్గరకు వస్తున్న వారు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. మంచిది. అయితే ఇక్కడ పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి వ్రాస్తూ ఓ చక్కని మాట అంటున్నాడు. అదేమిటంటే, నేను మీతో మాట్లాడేటప్పుడు ఆత్మానుసారులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మాట్లాడలేకపోతున్నాను. శరీరానుసారమైన మనుషులతో, శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. కారణం ఏంటో కూడా చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తరువాత, దేవుని యొక్క వాక్యం మనకు వెల్లడైన తరువాత, పాప పశ్చాత్తాప్తులమై పాప విముక్తి పొందిన తరువాత, క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మపు అనుభవం పొంది సంఘంలో చేర్చబడి సంఘంలో కొనసాగుతున్న తర్వాత, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలతో సహజంగా వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలు ఏ రీతిగా ఉంటాయంటే ఆత్మానుసారంగానే ఉంటాయి. కానీ ఇక్కడ పౌలు ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే, నేను మీతో ఆత్మానుసారమైన మనుషులతో మాట్లాడినట్లుగా మాట్లాడలేకపోతున్నాను, ఇంకను మీతో శరీరానుసారమైన మనుషులతో మాట్లాడినట్లుగానే నేను మీతో మాట్లాడవలసి వస్తుంది. ఎందుకనంటే ఆయన చెప్తున్నాడు, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున మిమ్మను పాలతోనే మిమ్మను పెంచి తిని ఏమన్నాడు? పెంచి తిని కానీ అక్కడ ఆపాడు. అంటే పాలతో మిమ్మల్ని పెంచాను. ఇక్కడ ఒక చిన్న పాప ఉండాలి. ఆ పాపకి సెంటర్కి వెళ్ళి రెడ్ బకెట్లు ఇవి ఉన్నాయి కదా, రెడ్ బకెట్, బ్లూ బకెట్, గ్రీన్ బకెట్లు ఉన్నాయి కదా,
దమ్ బిర్యానీ తీసుకొచ్చి పెడతారా? ఆ తల్లి, అమ్మ పెడతావా? మీరు తింటూ పెడతారా? పెట్టరు. ఎందుకని పెట్టరు? ఆ పిల్లకి ఏం చాలలేదు, బలము చాలదు. పసిపిల్లలకి డైరెక్ట్గా భోజనం పెట్టం. మొట్టమొదటిగా పాలు కూడా చాలా పలసగా తేనెలో దూదిని ముంచి కొంచెం కొంచెం పెదాలకు రాస్తూ, అంతే కదా, కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ వస్తారు. 5 నెలలు దాటిన తర్వాత అన్నప్రాసన కార్యక్రమం. మొక్కల ప్రాసన కాదు. ఏ ప్రాసన? అన్నప్రాసన జరిగేది. ఆ అన్నప్రాసన కూడా బాగా నేను ఎక్కువ పెట్టాలి, ఈ పిల్ల బాగా పెరగాలని పెట్టరు. మెత్తగా వండి, ఏంటిది, పరమాన్నం అంటారు కదా, ఆ స్వీట్ మెత్తగా వండి మెత్తగా నలిపి ఏదో ఊరికే పేదాలకి 4 రాస్తాం అంతే. తింటారా? తినరు. ఏదో ఆనందం అంతే. అక్కడి నుంచి కొంచెం 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 ఏం చేస్తాం, భోజనం ఇస్తూ వస్తాం. ఎందుకనంటే వారు పసిపిల్లలు గనుక. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో మొట్టమొదటిగా మన వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చెప్పడం అనేది మన జీవితాలు అలవాటు చేసుకోవాలి. స్పీడ్గా ఏది పడితే చెప్పకూడదు. ఒక ఆయన, అతను బార్బరు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అలాంటి వాడు షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మొత్తం పేస్ట్ రాసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని మీరు నమ్ముకున్నారా అని మొదలుపెట్టాడు. నేను యేసు ప్రభువుని ఎట్లా నమ్మానంటే అది నమ్మి కత్తి నూరుతున్నాడు. నూరేటప్పుడు మనవాడు బాగా ఆవేశానికి లోనైపోయి, నేను ఇట్లా అంటాను అట్లా అంటాను అట్లా తిరిగి ఇట్లా తిరిగాని ఇక కత్తి బాగా నూరుతున్నాడట. వీడు గడ్డం మీద ఆ కత్తి పెట్టిన తర్వాత ఇట్లా తిరిగాను అట్లా తిరిగానంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అనుకుని వాడు అక్కడి నుంచి పరారు వెళ్ళిపోయాడట అంతే. అందుకని ఆవేశాన్ని ప్రదర్శించకూడదు. అందుకని పిల్లలు వాక్యం చెప్పడానికి ఇష్టపడటం కంటే పిల్లలు నేర్చుకోవడం మంచిది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలి? పిల్లలు నేర్చుకోవాలి. పెద్దవారు ఏం చేయాలి? పెద్దవారు వినాలా? చూడండి బైబిల్ గ్రంథంలో అక్కడే మీరు చూడండి, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోని మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ ఎట్లా ఉన్నారట? శరీరానుసారమైన మనుషులుగానే ఉన్నారు. వారు శరీరానుసారమైన మనుషులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుంచి చదివిన 3వ వచనం చదివిన పర్లేదు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన వేషధారణను, ఏంటట, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఏం మానేయాలి? వరుసపెట్టి చెప్పండి. దుష్టత్వం మానాలా, కపటం మానాలి, వేషధారణ మానాలి, అసూయను మానాలి. ఇన్ని మానేసిన తర్వాత ఏం చేయాలట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఇది రక్షణలోకి రావడం అంటే. మనకి ఈ రోజున రక్షణలోకి లేకపోతే యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే అర్థం రాను రాను మారిపోయింది. నాకు డోలక్కు కొట్టడం వస్తే నేను పాస్టర్ని అయిపోతున్నా. తమ్ముడు నిన్నేమన్నాలే. అసలు ఇప్పుడు నేను అంటే సేవలో దగ్గర 40 సంవత్సరాల అనుభవంతో ఈ మాటలు చెప్తున్నాను. అందుకని నెత్తికి రంగు ఇట్లా నెత్తికి రంగు అయిపోతేనే కుర్రోడు అనుకుంటున్నారని కాస్త ముసలోడు వృద్ధులకి నెరసిన కిరీటం ఒకటి ఉంటుంది కదా, నెరసిన వెంట్రుకలు, అది కాస్త బయటికి కనబడితే బెటర్ అనుకుని ఎప్పటి నుంచో, ఇది కూడా మామూలు స్వాతంత్రం రావడానికి చాలా టైం పడుతుందండి. ఫ్యామిలీ ఉంటే ఇబ్బంది ఏంటంటే స్వాతంత్ర్యం రావాలంటే కొంత టైం పడుతుంది. నేను మానేయడం, మా అమ్మాయి రుద్దడం, ఇట్లా జరుగుతూ వచ్చింది. చివరికి ఫైనల్ నిర్ణయం తీసుకున్నా. ఓకే, ఇది స్తోత్రం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ ఊర్లో ఉన్నావు? లింగవరంలో. స్తోత్రం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన. ఏం మానాలి? దుష్టత్వాన్ని మానాలి, కపటం మానాలి, వేషధారణ మానాలి, అసూయలను మానాలి. ఇవన్నీ వదిలేసి అక్కడి నుంచి గీత అవతలకు అడుగు పెట్టాం. బాప్టిజం అంటే అంతే. యువతలేమో పాపపు లోకం ఉంది, యువతలేమో శరీర సంబంధమైన లోకం ఉంది. అవతలకు అడుగు పెట్టాం. ఏ లోకం అది? ఆత్మానుసారమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవి మాని తరువాత తీసుకున్నది బాప్తిసమే. బాప్తిసం. స్తోత్రం చెప్పాడు. అక్కడి నుంచి సంఘానికి నడిపించబడి ప్రతి విషయంలో కూడా నేర్చుకుంటూ ముందుకు సాగేదే ఆధ్యాత్మికమైన జీవితం.
నేర్చుకున్న కొద్దీ ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. సాతానుడు ఏం చేశాడంటే లోకాన్ని తెచ్చి చర్చిలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? సంఘం లోకంలో ఉంది, లోకం వచ్చి సంఘంలోకి వచ్చేసింది. సంఘములోకి లోకం రాకూడదు, లోకంలో సంఘం ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనం లోకంలో ఉంటాం, కానీ మనలోకి లోకం రాకూడదు. మీకు ఎగ్జాంపుల్, చక్కని ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా తామరాకులు చూసారా? కలువ ఆకులు కానీ, వాటి పైన నీళ్లు పడుతుంటాయి. నీళ్లు పడతాయి కానీ మీరు ఎన్ని నీళ్ళు వేసినా సరే ఆ తామరాకుకి అంటుకోవు నీళ్ళు. పైన కింద ప్రక్కన కాదు, పై ప్రక్కన అంటుకో. అవి దగదగా మెరుస్తుంటాయి. ఎటు గాలి వేసినా అట్ట జాలు వారిపోయి జారిపోతాయి అంతే. ఎందుకంటే నీళ్ళల్లోనే ఉన్న నీరు తనకు అంటకుండా జాగ్రత్త పడుతుంది. ఇంకొక విషయం చెప్తారు మీకు. పేడ పురుగులు చూసారా? పేడ ఎక్కడ ఉందండి అంటారా? ఆ పేడలో పురుగు ఉంటుంది, దానికి కుమ్మరి పురుగు అంటారు సహజంగా, అంతే కదా? ఇక్కడే తిరిగిందట. అది పేడలోనే తిరుగుతుంది, కానీ పేడ దానికి అంటుకోదు. స్తోత్రం చెప్పండి. మనం లోకంలోనే ఉంటాం, లోకం మనలోకి రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అపవిత్రత, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు ఇవేవి కూడా మన హృదయంలోకి రావడానికి వీల్లేదు. అంటే శరీరాశ, నేత్రాశ, జీవడంభం. కానీ ఈ రోజున సంఘంలో మళ్ళీ అసూయలు ఉన్నాయి. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఎవరన్నా బాగా పాడే వ్యక్తులు, ఎప్పటి నుంచో పాడే వ్యక్తులు కొత్తగా ఎవరన్నా వస్తే బాప్తీసం తీసుకుంటే వాళ్ళు ఎట్లా అన్నా పాడినాయి. పాస్టర్ గారు ఎంకరేజ్ చేయడానికి, చిన్నపిల్లలు కదా, ఎందులో చిన్నపిల్లలు వయసులో అని కాదు, అక్కడ శరీర సంబంధంగా కదా ఆలోచించాల్సింది, ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. వీళ్ళు ఏమనుకుంటే తెలుసా, ఎప్పటి నుంచో ఉన్నాడు మమ్మల్ని వదిలేసి వాళ్ళ ఇంటికే పాస్టర్ గారు, మాటి మాటికి వాళ్ళ ఇంటికే. మనకు ఒక పాట పడితే 2 పాటలు పాడినా ఏమంటలా పాస్టర్ గారు. మనలో ఏముంది? అసలు కొన్నిసార్లు అవసరమైతే ఇంకెక్కడన్నా 2 పాటలు ఇచ్చే సంఘానికి వెళ్ళిపోవచ్చు. ఉన్నారండి అట్లా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎందుకనంటే మనం భయపడాల్సింది లేదు. అక్కడెక్కడ టాలీ చేసుకోండి, పాస్టర్ గారిని టాలీ చేసుకోండి. మీ సునీల్ రెడ్డి గారిని మీరు బయట ఇంకో 100 మంది పాస్టర్లు టాలీ చేసుకున్నట్టు మళ్ళీ వెనక్కి వస్తారంతే. ప్రైజ్ ది లార్డ్. నేను వదిలొచ్చిన మా పాస్టర్ గారు బెస్ట్. స్తోత్రం చెప్పండి. మా పాస్టర్ గారు ఎప్పుడు ఏ విషయంలో ఒత్తిడి పెట్టలేదు. మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఏడ్చారు, మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మా కొరకు ప్రార్థన చేశారు. ఒకటికి అనేక సార్లు ఫోన్ చేశారు, అనేక సార్లు మా ఇంటికి విజిట్ చేశారు. మేము స్వస్థత పొందే వరకు కూడా కుటుంబ సభ్యుల్లాగా మా పాస్టర్ గారు అల్లాడిపోతారు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎదిగేటప్పుడు ఇంకొకరిని కూడా ప్రభువులోకి తీసుకొని రావడానికి, పెంచడానికి ప్రయత్నం చేయాలి. కానీ మన మధ్యనే ఉండకూడదు, అసూయలు ఉండకూడదు. విశ్వాసుల్లో ఉండేది అసూయ. అసలు లోకంలో ఉండేది అసూయ, ఇక్కడ విశ్వాసుల్లో కూడా వచ్చేసింది. ఓ పాస్టర్ గారి ముందు మంచి బ్రహ్మాండమైన వాక్యం చెప్తున్నారు అనుకోండి, వెనకాల పాస్టర్ గారికి అసూయ. స్తోత్రం చెప్పండి. మా పీపీఎఫ్లో ఉన్న గొప్పదనం ఏంటంటే ఎవరు మాట్లాడినా జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు, చక్కగా వింటారు. ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకునే తత్వం మా మధ్య ఉంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘంలో విశ్వాసుల మధ్యన కూడా ఆ రీతిగా ఉండాలి. సంఘమంతటి కొరకు, సంఘపు యొక్క ఐక్యత కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తాన్ని మన కొరకు ధారపోశారు. ఎవరి కోసం? సంఘమంతటి కోసం. మనకి ఆయా పనులు, ఆయా బాధ్యతలు దేవుడు అప్పగించారు. మనం కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఆ పాలను ఏం చేయాలట? ఆపేక్షించండి. ఏం చేయాలట? ఆ పాలను ఆపేక్షించండి. ఆ పాలను త్రాగాలి, పాల ద్వారా ఎదగాలి. ఎప్పుడు పాలతో ఎదగాలో అప్పుడే ఎదగాలి. ఎప్పుడు ఎదగాలో అప్పుడే ఎదగాలి. 10 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా పాలు ఇస్తూ ఉంటాం, కానీ భోజనం పెట్టకుండా పాలు ఇవ్వం. ఇస్తామా? ఇవ్వం. ఎప్పుడైనా జీవితంలో కంటిన్యూస్గా చచ్చేదాకా పాలు తాగొచ్చు, కానీ ఉట్టి పాలు మాత్రమే కాదు, వాటితో పాటు ఇంకేముంటాయి? బలమైన ఆహారము. రక్షణ సువార్తతో పాటుగా ఆధ్యాత్మికమైన జీవితంలో దినదినము ఎదగడం నేర్చుకోవాలి, ఫలించడం నేర్చుకోవాలి, ప్రభు కొరకు శ్రమపడడం నేర్చుకోవాలి. ప్రభు మనకి ఏ పని అప్పగిస్తే ఆ పని చేయడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేస్తాం? అన్నిటికంటే తేలికైన పని అంటే బోధకుడి పని అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారండి? అన్నిటికంటే తేలికైంది బోధకుడి పని. బోధకుడుకునే బాధలు ఇన్ని కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన దేవుని పిలుపు ఉండి వచ్చినటువంటి ఏ సేవకుడైనా
అనేక సార్లు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, జీరోను చూడాల్సిందే. జీరో చూడాలి, నేల వరకు దిగిపోవాలి, అక్కడి నుంచి మళ్ళీ ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దేవుడు నేర్పే పాఠం. కాబట్టి ఒకేసారి హఠాత్తుగా ఇక్కడ 2 స్టెయిర్ బిల్డింగ్ వచ్చిందా? అంచెలంచెలుగా అవునా కదా? అంచెలంచెలుగా అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రతిదీ నేర్చుకోవాలి. దేవుని మీద సణగకూడదు, గొణగకూడదు, ఏం చేయకూడదు, తిరుగుబాటు చేయకూడదు, నేర్చుకోవడం. అందుకనే బైబిల్ గ్రంథంలో చక్కని మాట అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, నిర్మలమైన పాల వలన వాక్యములను ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. అంటే ఇప్పుడు మనం ఏంటట, చిన్నవారం. ఎవరు అండి? చిన్నవారు. యేసుప్రభు వారు కూడా చెప్పారు, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియండి, ఇట్లాంటి వారిది పరలోకము. రక్షించబడి క్రొత్తగా నూతనముగా జన్మించి, క్రీస్తులో జన్మించి ప్రభు దగ్గరకు వస్తున్న వారిని మనమందరం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. అప్పుడు వారు ఇంకా క్రీస్తులు ఎదుగుతారు. ఇప్పుడు చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చేను అన్నాడు. ఏంటంట? పౌలు ఏ సంఘంలో చెప్తున్నాడు? హెబ్రీయులకు రాసిన. హెబ్రీయులు ఎవరు? ఇశ్రాయేలీలే కదా, హెబ్రీ భాష మాట్లాడేవారు. వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, చాలా నాలెడ్జ్ ఉంటుంది. అట్లాంటి వారితో ఈయన ఏమంటున్నాడంటే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. అంటే సంఘముల విశ్వాసులు కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి. బోధకులుగా అంటే మనం ఒక ప్రత్యేకమైన రీతిలో జీవిస్తున్నాం అనుకోండి, వాళ్ళు అడుగుతారు, ఇది ఎందుకు తినో, ఈ మాట ఎందుకనో, ఇది ఎందుకు చెయ్యు, ఇది ఎందుకు త్రాగో, అడుగుతారా లేదా? మనం అన్నీ తిని అందరితో పాటుగా మనం అంతా తైతక్కలాడితే వాళ్ళు మనల్ని ఎట్లా అడుగుతారు? మన క్రియలే వారికి బోధ. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘపు యొక్క అభివృద్ధి, ఓ కుటుంబపు యొక్క అభివృద్ధి మన క్రియలే. తల్లిదండ్రుల గురించి పిల్లల సాక్ష్యం చెప్పాలా, భర్త గురించి భార్య సాక్ష్యం చెప్పాలా, భార్య గురించి భర్త సాక్ష్యం చెప్పగలగాల. మంచిగా చెడా? సాక్ష్యం అంటే చెడు సాక్ష్యం చెప్పవచ్చు, మంచి సాక్ష్యం చెప్పచ్చు. మన గురించి ఏ సాక్ష్యం చెప్తారు? ప్రియమైతే ఎంతో కాలంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారము, కానీ మనలో ఏమన్నాయట, ఇంకా దేవునికి అవిధేయమైనవి ఏవో ఉన్నాయి, చేదైన వేర్లు. రాత్రికాల సమయంలో దైవజనుడు చెప్పారు. ఏ వేరైతే? చేదైన వేరు. అది తొలగించుకోవడానికి ఈ రీతిగా ఉపవాస ప్రార్థనలు, ఈ ఉపవాస కూడికలు, ఆదివారపు ఆరాధనలు, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కాలమును బట్టి చూస్తే మీరు బాధకులై ఉండాలి. కానీ మూల పాఠాలని మళ్ళీ ఒకడు మీకు చెప్పాల్సిన పరిస్థితి. అంటే శరీర సంబంధంగా ఏమైపోతున్నారో దిగజారుతున్నారు. అంటే గలతీ పత్రిక 3:3 అంటాడు, మీరు ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఆత్మానుసారంగా ప్రారంభించబడిన జీవితాలు ఆత్మానుసారముగానే వర్ధిల్లాలి, ఫలించాలి, మరి ఎక్కువగా మనం ఫలించాలి. చదవండి ఆ మాట ఇంకా కొంచెం. మీరింత వివేకులైతేరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా మీరు పరిపూర్ణులగుదురా. ఒక చిన్న విషయం, ఈ 3 దినాల్లో మీరు ఉపవాస ప్రార్థనల్లో కొన్ని వ్యక్తిగతంగా మీ యొక్క అవసరతలు అక్కర్లో ప్రార్థన చేసి ఉంటారు. చేశారు లేదా? పిల్లల చదువుల గురించి, వారి ఆరోగ్యాల గురించి, వారి ఉద్యోగాల గురించి, వారి యొక్క వైవాహిక పెళ్ళిళ్ళు అవ్వాల్సినటువంటి అవసరత గురించి, పెళ్ళైన వారికి బిడ్డల గురించి, ఎవరి అవసరతలు వాళ్ళే. ఒకవేళ అప్పులు, రుణబాధలు ఉంటే ఆ రుణబాధల గురించి, ఇంకేదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఈ 3 రోజులు యాకరువు పెడుతూ వస్తారు దేవుని దగ్గర. అవునా కదా? కానీ దానికి ముందు మనం ఒకటి చేయాలి. అదేంటంటే మన జీవితాన్ని ఒక్కసారి దిద్దుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? జీవితాన్ని సరి చేసుకుంటూ ప్రార్థన. ఇశ్రాయేలీల యొక్క జీవితంలో ఓటమి ఎదురైన ప్రతి సందర్భంలో వారు చేసిందంటే వారి పాపాలు ఒప్పుకున్నారు, వారి పితరుల యొక్క పాపాలు కూడా ఒప్పుకున్నారు. వారి పితరుల పాపాలు ఒప్పుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో వారు ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. ఆ తరువాత వారు చేసిన ప్రార్థన అవసరత ఏది ఉందో అది ప్రార్థన చేశారు. హల్లెలూయా. అవసరత ఏది ఉందో అది ప్రార్థన చేశారు. ఈ ఉపవాసం కనుక ఇంకొక సందర్భం చెప్తాను మీకు. మనం చేసే ప్రార్థనలన్నీ దేవుడు వింటారా? ఉపవాసం ఉండి ఇది పెద్ద ప్రశ్నే, ఆలోచించవలసిన ప్రశ్న. అన్నీ వింటారా? ఇప్పుడు చెప్పండి, అన్నీ వింటారా? ప్రభు చెప్పారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకవానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రతివాడు పొందును అన్న తర్వాత పొందకుండా ఎందుకుంటాం? ఎందుకంటే అది శిశువులు కుదురుద్ది. ఎవరికండి? ప్రారంభ దినాల్లో ఉన్న శిశువులకి. అందుకని ప్రారంభ దినాల్లో ఎక్కువ అద్భుతాలు జరిగాయి అంటారు సహజంగా. కానీ తర్వాత ఎందుకు అవుతున్నాయి అంటే మనస్సు ఎక్కడో బండ మారుతుంది, ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడో మోడు వారుతున్నాం. ఆ కారణం చేత ఏమవుతుందంటే దేవుని కార్యాలు వెంటనే ఇవ్వడం. అసలు రక్షించుకున్నదే పరలోకం కొరకు, అది గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం చెప్పాడు. ప్రభువు మనల్ని రక్షించింది, ప్రభువు మనల్ని పిలుచుకుంది, సంఘంలో సభ్యులుగా చేర్చబడింది. దేనికోసం? పరలోకం కోసం. ఇప్పుడు పరలోకపు బాటలో ఉండకుండా గాడి తప్పి ప్రార్థన చేసి ఏదైనా ఇస్తాడంటే ఇవ్వడం, అది సంగతి. అందుకని ఆయన అన్నాడు, మీరు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారు. ఎట్లా ఉంటున్నారట? అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారట. ఇంకా ఎట్లా ఉన్నారట ఉపవాసం? మీ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? అక్కడ అంటాడు కదా పరిసయ్యుడు, నేను వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను. ఎన్నిసార్లు అట? 2 సార్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, దావీదు కూడా తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు, పిల్లోడు అంటే ఒక రకంగా చెప్పండి శిశువు, ఉపవాసం ఉండి వారం రోజులు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. కానీ తర్వాత చచ్చిపోయాడు. బతికాడా? చచ్చిపోయాడా? దావీదు ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడంటే ఇక్కడ వినలే. వినకపోవడానికి కారణం అన్వేషించాలి. అవునా కదా? ఎందుకనంటే అవకాశం ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, ఎప్పుడు లెగిస్తే నీ దగ్గరే ఉంటున్నాను ప్రభు అంటున్నటువంటి వ్యక్తి హఠాత్తుగా మిద్ది మీదకి వెళ్ళి గుర్రని చూశాడు. అంతే, టపామని పడ్డాడు. పడిన తర్వాత ముసుగేసుకున్నాడు. నాతాను ప్రవక్త వెళ్ళి చెబుతుంటే అన్నాడు, అట్లాంటి వాడు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు. ఒక్క గొర్రెకి ఎన్ని గొర్రెలు వాళ్ళట? 4 గొర్రెలు చెల్లించాలన్నాడు. నాతాను ప్రవక్త మామూలు ప్రవక్త కాదు. ఆ మనుష్యుడవు నీవే చేయబెట్టి చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మనుష్యుడవు నీవే. ఎవరక్కడ? వీడిని తీసుకెళ్ళి కారాగారంలో వేయండి రానొచ్చు. ఎంతమంది నెయ్యలే. కానీ దావీదు శరీరానుసారంగా పడిపోయినా మళ్ళీ ఆత్మానుసారంగా లేవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. స్తోత్రం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిద్ది మీద ఎక్కిన వాడిని, రాజసింహాసనం మీద ఉన్నవాడిని ఉపవాసం పెట్టి వారం రోజులు భూమి మీద, నేల మీద డొల్లిచ్చాడు దేవుడు. తెలుసా మీకు? అంత తేలిక అనుకున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే వెనకటకు ఒక పాట ఉండేది, సద్భక్తులుగా ఉండుట సామాన్యమటండి అని పాట ఉండేది. మంచి భక్తులుగా ఉండడం సామాన్యంగా, లోకపు భక్తులుగా ఉండడం తేలిక, పబ్లిసిటీ భక్తులుగా ఉండడం తేలిక. ఏ భక్తులు అండి? పబ్లిసిటీ భక్తులు. అబ్బో, మన పేరు ఎక్కడ మర్చిపోతారో అని యూట్యూబుల్లోనూ, ఫేస్బుక్ల్లోనూ, ఇన్స్టాగ్రాముల్లోనూ మాటికి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒకటి మన ఫోటో పెట్టుకున్నాం, మన వాయిస్ ప్రజలకు అందిస్తూ ఉండాలి. వీటన్నిటిలో దేవుని కార్యం జరగడానికి ముందు మనం ఏముండాలంటే యేసయ్య పేరు ఎంత వినబడితే అంత మంచిదని ఉండాలి. స్తోత్రం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చాలా సంతోషించే విషయం ఏంటంటే, మా సంఘంలోకి వచ్చి అద్భుతాలు జరిగి, స్వస్థతలు జరిగి, అన్నయ్య అంటే తెలుసు కానీ నా పేరు తెలియదు. మొన్న జేఎం దాస్ గారి చర్చి ప్రక్కనే ఉన్నారు, అక్కడ చనిపోయింది, నాకు పిన్ అవుతుంది. వాళ్ళ అమ్మాయికి ముక్కు లోపల కాయ అడ్డం వచ్చింది, ఇట్లా జలుబు వల్ల. దాన్ని ఆపరేషన్ చేయాలన్నారు. ఆ రోజుల్లో చేయాలి అంటే సరే వెళితే బాగా ఇబ్బంది పడుతుంది, ప్రార్థన చేసి వచ్చేసా. ఆ వెనకనే అగ్గిపెట్టెలో పెట్టుకుని మళ్ళీ తీసుకొచ్చారు. అది తెగి కింద పడిపోయింది. రక్తం వస్తుంటే నీళ్లు తాగిచ్చారు, ఆగిపోయింది.
తర్వాత తీసుకొచ్చి చూపించారు. ఆ పాపకి నా పేరు తెలియదు, అన్నయ్యే తెలుసు అంతే. స్తోత్రం చెప్పండి. మన పేరు పబ్లిసిటీ కాదు కావాల్సింది, యేసయ్య పబ్లిసిటీ. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామం మహింపరచబడాలి అంటే మనం ఏం చేయాలి? తగ్గించబడాలి. క్రైస్తవ విశ్వాసుల్లో లేక క్రైస్తవ సమాజంలో ఒకటి మనం హెచ్చించుకోవడం ద్వారా, రెండవది విడిచిపెట్టిన పాపాన్ని జరిగించడం ద్వారా, రెండవది మనమే హెచ్చించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో రోజు రోజుకి పడిపోతున్నాం, దిగజారిపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మనము ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు. ఎదగాలి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో ఒక మూల పాఠాలని మరలా మీకు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ముందుకెళ్తుందా బోధ, వెనక్కి వచ్చిందా? వెనక్కి రివిజన్ చేస్తున్నాం. ఎందుకు వెనక్కి? మనం ఎక్కడ జారిపోయాం, ఎక్కడ పడిపోయాం, ఎక్కడ ఏది ఉందో ప్రతిదీ సరి చూడ. కొన్నిసార్లు హార్ట్ పేషెంట్స్ ఆ సర్జరీ జరిగిపోతుంది, లేకపోతే వాళ్ళకి వాల్స్ వేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాడికి మళ్ళీ ఏదో తేడా ఆయాసంలాగా వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు? ఈసీజీ చేస్తారు, మళ్ళీ ఎక్కువ స్కాన్లు చేస్తారు. ఎందుకు చేస్తారు? మళ్ళీ అక్కడే తేడా వచ్చి ఉంటుందని. చాలామందికి ఏంటంటే ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్ముకోక ముందున్నటువంటి పాతవి ఉన్నాయే అవి మళ్ళీ పొడ చూపుతూ ఉంటాయి. వాటిలో ఎక్కువగా పొడ చూపేది కోపం ఒకటి. ఏంటిదండి? కోపపడుడి కానీ పాపము చేయకుడైన ఒక మాటను అడ్డం పెట్టుకుని ఎంత కోపానైనా ప్రదర్శించేస్తాం. అసలు విషయం అంటే కోపం వలన జరిగేది ఏంటంటే మన ఆరోగ్యం పాడైపోద్ది, కంట్రోల్ తప్పిపోతాం, భక్తి పాడైపోద్ది. నువ్వు బూతులేని తిట్టక్కర్లా, ఈ పాస్టర్కి ఏంటి మహా ఎంత కోపం అంటారు. నాకు బాగా కోపం, మామూలు కోపంగా. అసలు నేను రక్షించబడకముందు ప్రైజ్ ది లార్డ్ కోపం ఎంత కోపం అంటే పీక పిసికేయాలన్న పీక అసలు చంపేసే అంత. కొంతమందిని కొడితే రక్తాలు కారి, ఎక్కడో మా అన్నయ్యని కొడితే తలగా బేలిపోయింది. ఒకరిని పడేసి తొక్కితే పొళ్ళుగా తెలిపోయింది. మాస్టర్ని బండబూతులు తిట్టేసి దారి కాసినవాడిని, కొట్టడానికి దారి కాసినవాడిని, రకరకాలుగా చేసినవాడిని. కక్కుదామంటే బయటకు వచ్చేది కాదు, మింగుదామంటే కడుపులోకి వెళ్ళేది కాదు, గొంతంతా ఫైర్ లాగా మండిపోతుండేది. మా అమ్మ మాత్రం ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేది. ఈడెవడ మాట ఉండే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల రోజున దేవుని వాక్యం నన్ను దర్శించింది. నేను తిడితే బూతులు ఇప్పుడు వాళ్ళు ఎందుకు పనికి వస్తారు? మొత్తాద మొదలుకొని ఉదిమరణం వరకు ఇంటికి వెళ్ళిన లెక్క కట్టండి 7 తరాలు ఉంటాయి. కంటిన్యూగా తిట్టేవాడిని అంతే. ఎవరో లేకపోతే ఖాళీ కూర్చొని తిట్టుకుంటూ కూర్చునేవాడిని, కడుపు మంట చల్లారక. అట్లాంటి వాడిని. ఇప్పుడు ఆలోచన మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినప్పుడు వదిలిపెట్టకపోతే, విడిచిపెట్టకపోతే మళ్ళీ వాటి వైపే చూస్తే మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఆగిపోద్ది. అందుకని అన్నాడు అన్నమాట, అది నేను మీతో శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. నేను మీతో ఎట్లా మాట్లాడాలనుకుంటున్నాను? ఆత్మానుసారమైన మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడాలి అనేది నా ఉద్దేశం. కానీ మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే శరీర సంబంధమైన మనుషులు అయిపోతున్నారు. కనుక వెనక్కి వచ్చి మళ్ళీ మీతో ఆ విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఎందుకనంటే ఇప్పుడు మీకు నేను చేసే బోధ చెప్పండి, అన్నము కాదు, బలమైన ఆహారం కూడా కాదు, కేవలం మళ్ళీ పాలు ఇస్తున్నాను. ఎవరికైనా టైఫాయిడ్ ఫీవర్ కానీ ఏదైనా ఒక ఆరోగ్యంలో తేడా వచ్చి అనారోగ్యం పాలై హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఇతనికి మంచిగా మటన్ తీసుకొచ్చి పెట్టండి, పొద్దున పూట చికెన్ పెట్టండి, సాయంత్రం ఏమో మటన్ పెట్టండి, మధ్యాహ్నం ఫిష్ పెట్టండి అని చెప్తాడు ఈ డాక్టర్ అన్న. ఏం చెప్తాడు? ముందు పాలు ఇవ్వండి అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని మళ్ళీ పాలే? ఇతనిలో ఉన్న అనారోగ్యం పోవాలి. అంతకు ముందున్నది ఏదో మనల్ని ఏలుతుంది, అది సరిచేయబడాలి. ఆ జబ్బుకు మందు కావాలి. అది యేసుక్రీస్తు సువార్త వలన, దేవుని యొక్క వాక్యముల ద్వారా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపం బయలుపరచబడి క్షమాపణతో కూడిన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ద్వారా సరిచేయబడి మళ్ళీ మనమేమవ్వాలి? ఆరోగ్యవంతులమై తదుపరి బలవంతులు కావాలి. స్తోత్రం చెప్పండి. ఆరోగ్యవంతులు అవ్వాలి, బలవంతులం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ప్రేమను గురించి వ్రాసుకుంటూ వచ్చి చక్కని మాట అన్నాడు. అదేంటంటే,
నేను ఒకప్పుడు పిల్లవాడనై ఉన్నాను, పిల్లవాని చేష్టలు చేశాను. ఇప్పుడు పెద్దవాడనయ్యాను, పిల్లవాని చేష్టలను మానివేసి తిని. ఎవరన్నారు? పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఇక్కడే రాస్తూ అన్నాడు. మనం పిల్ల చేష్టలు మానేసామా? ఇది ప్రశ్న కదా. ఏం మానాలా? పిల్ల చేష్టలు మానేయాలి, పిల్లవాని చేష్టలు మానేయాలి. నేను ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను, పిల్లవాని చేష్టలు మానివేశాను. పిల్లలు చూడండి, రోడ్డు మీద ఎగురుకుంటూ వెళ్తారు, నాట్యం చేసుకుంటూ వెళ్తారు. అవసరమైతే బురదో ఏదేసారి ఎక్కడ పడితే అక్కడ ఆడేస్తారు. తర్వాత ఆడమంటే ఆడతారా? ఎందుకని ఆడరు? ఏమయ్యారు? పెద్దవారు అయ్యారు. పెద్దవాడు ఎప్పుడు కూడా హోందాగా పెద్దరికంగా ఉంటాం, సహజంగా జరిగేది. మొన్న సంఘానికి వచ్చే ఓ పాప బయట ఎగురుకుంటుంది, గిరగిర తిరుగుతుంది, ఎగురుతుంది, కింద పడుతుంది, ఆ తమ్ముడిని బొగ్గగిలుతుంది, మళ్ళీ పరిగెత్తుతుంది, రకరకాలుగా ఆట ఆడుతుంది. పెద్ద అయిన తర్వాత ఆడమంటే ఆడుతుందా? ఆడతారా? ఎవరల్లాగా అదే. అప్పుడేం చేస్తాం? అప్పుడు ఆలోచన విధానం విరిగి ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. పిల్లవాని చేష్టలు మానేయాలి. ఏం మానేయాలి? పిల్లవాని చేష్టలు అంటే అవేంటి? అంతక్రితం ఉన్నాయే, మనం ప్రభువులోకి రాకముందు ఉన్నవే, అవన్నీ మానేయాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలాలి. అందుకని ఇంకో మాట చదవండి, అక్కడే 14-20 వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండి, అయితే పసిపిల్లలుగా ఉండండి చాలు. మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండొద్దు. బుద్ధి విషయంలో ఎట్లా ఉండాలి? పెద్దవారిలాగా ఉండండి. ఎందుకంటే క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తులు మనం. ప్రతి సందర్భంలో దేవుని యొక్క వాక్యములను మనం వింటున్నటువంటి వారం, దేవుని సన్నిధిలో గడుపుతున్న వారం, దేవుని సన్నిధిలో పాడుతూ ఆనందిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్న వారం. మనం ఇప్పుడు బుద్ధి విషయంలో ఎట్లా ఉండాలి? పెద్దవారిగా ఉండాలి. యోబు గ్రంథంలో రాసి ఉంటుంది ఏమనంటే, నీ తక్కువ వయసు గలవాడైనప్పటికీ బుద్ధి కలిగి ఉంటే అంటే అతడు పెద్దవారి వలె ప్రవర్తిస్తాడట. స్తోత్రం చెప్పాడు. నేను చిన్నవాడినైనప్పటికీ నాకు పెద్దలకు ఉన్నటువంటి విశేషమైన జ్ఞానం ఉంది అంటాడు. ఎవరి జ్ఞానం అది? పెద్దల జ్ఞానం. ఎవరికి? పిల్లలకి. నేను చిన్నతనం నుంచి నాకు ఒకటి ఎక్కువ అలవాటు ఏంటంటే, ముసలివాళ్ళతో పెద్దవాళ్ళతో ఉండేవాడిని. కొంతమంది వీడు ఎంతసేపు ముసలివాళ్ళ దగ్గరే పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటాడు అంటే, నాకేంటో వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపించేది. బేసు వయసుతో చక్కగా, రే నాన్న మీ స్కూల్లో ఇవాళ ఏం పాటలు చెప్పారు? కట్టించిన ఆయన పోలకొండ దగ్గర రెగ్యులేటర్ కట్టారు కదా ఆయన. బాబు చంటి ఇంటర్మీడియట్ ఎంతమంది పిల్లలు? 100 మంది. ఎంతమంది లెక్చరర్స్? 15 మంది 20 మంది స్టాఫ్. వాళ్ళ జీతాలు ఆయనకు తెలుసు. మీకోసం ఒక్కొక్కడి మీద ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా ప్రభుత్వం అనేవాడు. మనకేం తెలుసు? కాబట్టి గట్టిగా చదవండిరా అనేవాడు. స్తోత్రం చెప్పాడు. పెద్దవాళ్ళ మాటలు ఎప్పుడు కూడా మనకి తైలాభిషేకం లాంటివి. స్తోత్రం చెప్పాడు. దైవజనులు పెద్దవారు గద్దించడం మనకు తైలాభిషేకం. గద్దించకపోతే త్రోవ తప్పి తిరుగుతాం. గద్దింపు కనుక ఉంటే మనం ఏం చేస్తాం? పిల్లవాని చేష్టలు మానేస్తాం. చాలాసార్లు గద్దింపుకి ఇష్టం ఉండదు. బైబిల్లో సందర్భం మీ ముందు చూతాను. ఎప్పుడు బోధ ఏమి ఉండదు. బోధలు ఏముంటాయో చూడండి. రోమిలికి రాసిన పత్రికలో 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇంకా పైన 7 నుంచి చదవండి. మనకు అనుగ్రహించబడిన కృపావరములు కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. హెచ్చరించడం కూడా ఒక పనట. హెచ్చరించే పని ఎవరు తీసుకోవాలి? పాస్టర్ గారే కాదు, విశ్వాసులు కూడా తీసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఈవిడ నన్ను, లేకపోతే ఈ పెద్ద ఆయన నన్ను సంఘంలో అంటే పాస్టర్ గారు అనాలి కానీ, లేకపోతే పాస్టమ్మ గారు అనాలి కానీ, ఇతను నన్ను అనడం ఏంటి అనుకోకూడదట. నేర్చుకోవాలి. ఇంతే. స్తోత్రం చెప్పాడు. ఇదివల్ల మా సంఘంలో కాముండేది వేణమ్మ గారు అని. ఆవిడ ఎవరికైనా అయ్యా గద్దింపు కూడా చాలా చక్కగా మాట్లాడేది. అయ్యా బాబు, అయ్యో ఎంత తప్పు నాన్న ఇది, అయ్యో మనం అట్లా చేయకూడదు కదా అనేది. అంతే చక్కగా.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెప్పాలి, సరి చేయాలి. ప్రతిదీ పాస్టర్ గారే చెప్పాలనేం కాదు, ఒకరినొకరు సరి చేసుకోవాలి. ఈ అమ్మాయి నవ్వుతూ ఉంటుందా, ఈ అమ్మాయి ఇప్పుడు తప్పు చేద్దాం చూద్దాం, తప్పు చేసినప్పుడు మనం కూడా గట్టిగా మాట్లాడదాం అనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. మనం ఇక్కడ వాళ్ళం కాదు, మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మనం శరీరానుసారులం కాదు, ఆత్మానుసారంగా ఆరంభించాం. క్రీస్తు నామములో కడగబడ్డాం, సంఘంలో చేర్చబడ్డాం, ప్రభు బిడ్డలంగా కొనసాగుతున్నాం. కాబట్టి మనల్ని ఏం చేయాలి? ఎప్పటికప్పుడే మనమే హెచ్చరించుకోవాలి. మన పక్కన వారు హెచ్చరించినప్పుడు సరి చేసుకోవాలి. దావీదు దిద్దుకున్నాడా లేదా? దిద్దుకున్నాడు కనుక మళ్ళీ దావీదు పక్షంగా దేవుని కార్యాలు జరిగాయి. నోటి మాటను బట్టి 4 గొర్రెలు, 4 మరణాలు తన అంతఃపురంలో చూడవలసిన పరిస్థితి, తన రాజసౌధంలో చూడవలసిన పరిస్థితి, తన కుటుంబంలో చూడవలసిన పరిస్థితి దావీదుకి ఎదురయ్యింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, అందుకనే ఇంకా చదవండి. హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉన్నామో, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెను. పంచిపెట్టేవాడు ఎట్లా పంచిపెట్టాలట? ఏ మనసుతో ఉండాలి? ఏ మనసు ఉండకూడదు? తమ భేదం ఉండకూడదు. నా వాళ్ళు అనేసరికి ఎక్కువగాను, నా వాడు కాదు అనుకుంటే తక్కువగా చేయకూడదు. స్తోత్రం చెప్పండి. అది సంఘంలో ఉండవలసింది. సంఘాల్లో సహజంగా మంచివాళ్ళకి చెప్తారు, వాళ్ళకి లేకపోయినా జాగ్రత్తగా పంచిపెట్టి సరిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు పోలకొండలో కానీ గుడివాళ్ళు కానీ ఇంచుమించుగా అట్లాగే ఉంటారు. ఎవరికి చెప్పాలి? పైన దేవునికి లెక్క చెప్పాలి. మనం ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుని దీవెన మరో రీతిగా మనకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి సంఘంలో చేయవలసిన ఈ పనులన్నింటిలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన ఇష్టారాజ్యంగా మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేయడానికి వీల్లేనే లేదు. బుద్ధి విషయమై మనము ఎట్లా ఉండాలట? పసిపిల్లలంగా కాకుండా బుద్ధి విషయంలో పెద్దవారిగా ఉండాలట. దుష్టత్వ విషయంలో ఎట్లా ఉండాలి? చిన్నపిల్లల్లా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. దుష్టత్వ విషయంలో చిన్నపిల్లల్లాగా ఉండాలంటే ఊరికే చిన్నగా చెప్పాలంటే మనలో ఎవరికి సీరియల్స్ పేర్లు తెలియకూడదు. స్తోత్రం చెప్పాలి. అర్థమైందా? ఏ పేర్లు తెలియకూడదు? సీరియస్ కదా. పాస్టర్ గారండి అప్పుడే పెట్టకపోతే కొంచెం జరిపి పెట్టొచ్చుగా. సీరియల్స్ పేర్లు తెలియకూడదు, యాక్టర్ల పేర్లు తెలియకూడదు. దారుణమైన విషయం ఏంటి చెప్పనా? ఇంటి పక్కోడు చచ్చిపోయిన ఏడవట్ల, ఇంట్లో వాడు చచ్చిపోయిన ఏడవట్ల. సీరియల్స్ వాళ్ళు, సినిమాల వాళ్ళు చచ్చిపోతే ఏడుస్తున్నారండి. దుర్మార్గం ఏంటో మరి క్రైస్తవులు, నాకు అర్థం కాదు. సినిమాలో కూడా చచ్చిపోతే మనకేంటంట? ఆరు మనసు పొందలేకో చచ్చిపోయాడని ఏడిస్తే ఏడు తప్పులేదు. ఎవరికన్నా సువార్త నేను చెప్పలేకపోయినా ఎవరినన్నా అక్కడ లేపునైనా ప్రార్థన చేయి.